వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట్ 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో ఏర్పాటు చేసిన శిక్షణ పొందిన పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ సందడిగా జరిగింది. 9 నెలల పాటు కఠిన శిక్షణ పొంది నిష్ణాతులుగా మారి విధుల్లోకి వెళ్తున్న కానిస్టేబుళ్లు తమ విధి నిర్వహణలో ప్రజలతో మమేకమవుతూ బాధ్యతగా ముందుకు సాగడంతో పాటు సమాజంలో మెరుగైన సేవలు అందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమక్ దీపక్ సూచించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట 13 ప్రత్యేక బెటాలియన్లలో ఏర్పాటు చేసిన శిక్షణ పొందిన పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ రేట్ కవాతు జరిగింది. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, కమాండెంట్ పి వెంకట్రాములు, రామగుండం పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ డీసీపీ రాజులు ప్రత్యేక వాహనంలో పరేడ్ ని పరిశీలించారు. పరేడ్ కమాండర్ తో పాటు మొత్తం 8 మంది ప్లాటూన్ కమాండర్లుగా దీక్షిత్ పరేడ్ నిర్వహించారు. ముఖ్య అతిథి అనుమతి మేరకి కమాండెంట్ వెంకట్రాములతో కలిసి ప్రమాణం చేసిన శిక్షణ కానిస్టేబుల్ ముఖ్య అతిథిగా బెటాలియన్ సిబ్బంది, తండ్రులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అతిథుల ఎదుట పరేడ్ చేసి అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఇక నెమ్మది కవాతు అనంతరం సిబ్బంది ప్రదర్శించిన కరాటే, సైలెంట్ డ్రిల్, మార్క్ కమాండెంట్ ప్రదర్శనలు ఆహుతులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అనంతరం శిక్షణలో భాగంగా వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన కానిస్టేబుళ్లకి అవుట్డోర్, ఇండోర్ శిక్షకులకి కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 548 మంది శిక్షణ కానిస్టేబుళ్లు 9 నెలల పాటు వివిధ అంశాల్లో కఠిన శిక్షణ పొందారు. విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు బెటాలియన్ లో కఠిన శిక్షలో రాటుదేలి ప్రజాసేవలోకి వెళ్తున్న వారు ఇకపై తమ విధుల్ని పూర్తిస్థాయి బాధ్యతగా నిర్వర్తించాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఉన్నత ప్రమాణాలు, సైబర్ నేరాల అదుపులో సాంకేతిక విజ్ఞానం, కంప్యూటర్ పరిజ్ఞానం ఇలా అన్ని అంశాలతో పాటు శాంతి భద్రతల్ని కాపాడే విషయంలో పొందిన శిక్షణతో భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలవాలని తెలిపారు. నిజాయితీ, నిష్పక్షపాతంగా, కులమతాలకి అతీతంగా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. శాంతి భద్రతలు, నిఘా వ్యవస్థ ఎక్కడ పటిష్టంగా ఉంటుందో అక్కడ సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదాలతో పాటు నేటి ఆధునిక సమాజం అంతా సోషల్ మీడియా, సైబర్ నేరాలతో సతమతమవుతున్న తరుణంలో పోలీస్ వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ విధులు నిర్వర్తించి ఆదర్శంగా నిలవాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్ల పర్యవేక్షణలో ఫ్రెండ్లీ పోలీసుగా తెలంగాణ పోలీస్ దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందుతుందని తెలిపారు. యువ సైనికులుగా పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా విధుల్లో రాణించాలని కలెక్టర్ అన్నారు. అనంతరం కమాండెంట్ పి వెంకట్రాములు మాట్లాడుతూ విధి నిర్వహణలో తెలివితేటలు, శక్తి సామర్థ్యాలతో గుర్తింపు పొందాలని తెలిపారు. ప్రజల రక్షణలో భాగస్వామ్యం అవుతూ నేరాలు అదుపులో ఉంచి దృష్టి సారించాలన్నారు. శిక్షణ కానిస్టేబుల్ గా పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొని ఉన్నత అధికారుల మన్నల్ని పొందగా విధుల నిర్వహణలో సమాజ శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేసి అందరి మన్నల్ని పొందాలని సూచించారు. 9 నెలల కఠోర శిక్షణలో కానిస్టేబుళ్లు వివిధ రంగాల్లో పూర్తి స్థాయిలో శిక్షణ సాధించారు. చట్టం, న్యాయం, సాంకేతిక విద్య, నేర పరిశోధన, ఆయుధ శిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్, స్పోర్ట్స్ గేమ్స్, కరాటే, యోగా, వివిధ రకాల డ్రిల్స్ తదితర అంశాలతో పాటు మానవతా విలువలు, వ్యక్తిత్వ వికాసంలో కూడా శిక్షణ కానిస్టేబుళ్లు పూర్తి స్థాయి నైపుణ్యం సాధించారు. బెటాలియన్ లో పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసిన 548 మందిలో 1006 మంది ఇంటర్, డిప్లొమా, 8 మంది డిగ్రీ, 270 మంది పీజీ, 41 మంది బీటెక్, 70 మంది ఎంటెక్, 3 ఎంఏ, ఎంసీఏ, ఎంబీఏ, 32 మంది బి ఫార్మసీ, 7 బీఈడి, ఎంఈడి 6, బీపీఈడి 1, ఎల్ఎల్బి చదివిన వారు 1 ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, ప్రైవేటు ఉద్యోగాలు చేసిన వారు కానిస్టేబుల్ గా ఉద్యోగం పొంది శిక్షణ పూర్తి చేశారు. అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వరరావు, ఆర్ఎస్ శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు రాజన్న, రాజు, రవి, శేఖర్, చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో 45 మంది నిష్ణాతులు వీరికి అద్భుతమైన శిక్షణ ఇచ్చారు. రామగుండం అడ్మిన్ అడిషనల్ డీసీపీ రాజు, మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వరరావు, కాళిదాసు, సింగరేణి సంస్థ, శ్రీరాంపూర్ జీఎం సూర్యనారాయణ, డిఎస్ఓ భగవాన్, మంచిర్యాల రూరల్ సిఐ అశోక్, హాజీపూర్ ఎస్ఐ గోపతి సురేష్, యూనిట్ మెడికల్ అధికారి డాక్టర్ సంతోష్ సింగ్, ఏవో ఉమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ ప్లీజ్ దయచేసి ఏమనుకోవచ్చు. అందరూ కూడా అనాథాల రోడ్డు పైన యాక్సిడెంట్ అయి పడిపోతే నువ్వెవరో తెలియకుండా నీ ప్రాణాల కోసం పరితపించే పోలీస్ వ్యవస్థలోకి మేము అడుగు పెడుతున్నామని 7th కాంటింజెంట్ గా వ్యవహరిస్తున్నారు కమాండర్ చెస్ నెంబర్ 649 పి శ్రీను గారు. ఎక్సలెంట్ అండి, టీమ్ ఎఫర్ట్ చాలా అద్భుతం. దీనికి కృషి చేసినటువంటి జి చంద్రశేఖర్ గారు ఆర్ఎస్ఐ, హెచ్సి 1694 జె వెంకటేష్ గారు, హెచ్సి 1790 కె అరవింద్ గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క డెమో రూపొందింది. నెక్స్ట్ కరాటే డెమో వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రెడీగా ఉండాలంటే 15 మెంబర్స్ కి. అలాగే చూడమ్మా. చదివించిన మంచిగా ఉంది, తృప్తిగా ఉంది. టీసీ 12 సుధాకర్ గారు, టీసీ 34 శ్రీకాంత్ గారు, టీసీ 1802 జి సురేష్ శేఖర్ గారు, టీసీ 2606 అవినాష్ గారు, అలాగే టీసీ 2259 సురేష్ గారు. అటెంప్ట్ చేసినాను 2018లో 1 మార్క్తో మిస్ అయింది. ఈసారి కూడా టాప్లోనే వచ్చింది, మంచి మార్కులతో. ఈసారి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ సెలెక్ట్ ఐటీ కోర్ నుంచి కూడా సిద్ధంగా ఉండాలండి. హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఐటీ కోర్ డిపార్ట్మెంట్ నుంచి నాతో పాటు మా స్నేహితులు సిద్ధంగా ఉండాలి మెమోంటో తీసుకోవడానికి. చాలా కష్టాలను ఎదురించి ఈరోజు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. నాకు దీంతో పాటు రైల్వేలో కూడా జాబ్ వచ్చింది. బట్ యూనిఫామ్ మీద ఉన్న లవ్తోని యూనిఫామ్ సర్వీస్లోకి వచ్చిన. దీంట్లో ఉండి ప్రజలకు సేవ చేయాలని సంతోషంగా ఉంది జాబ్ వచ్చినందుకు. మా మమ్మీ డాడీది డ్రీమ్ ఉండే, సో ఐఎమ్ హ్యాపీ. ఫైనల్ మా మమ్మీ డాడీ డ్రీమ్ కూడా కంప్లీట్ అయింది. ఫ్యూచర్లో ఇంకా మంచి జాబ్ కొట్టాలని ఇంకా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. మీకు ఎట్లుందాం? ఐసా అయితే మాకు జాబ్ అయితే ఖుషి, ఆనందం చాలా ఉంది. మా తాత కూడా పోలీస్ ఉండే. ఆఫ్టర్ దట్ నేను కూడా ఒక పోలీస్గా అయినందుకు మా డాడీ చాలా ఖుషిగా ఉన్నాడు. మా డాడీ కూడా చాలా ట్రై చేసినాడు, బట్ రాలేదు. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు హైట్ చిన్నగా ఉందని తీసేసారు. తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు. సో ఐఎమ్ హ్యాపీ టు లైక్ మై ఫాదర్, మామస్. కొడుక అటండు. ఓకే, టోపీ పెడతాను. ఇంతమంది కష్టపడితే కానీ ఈ 9 నెలలు అందరూ పోలీస్ సిబ్బంది పోలీస్ ట్రైనింగ్ లో ఎంత ఇంపార్టెంట్ విధి విధానాలు నేర్పించడానికి మక్తమారం గ్రామం విలేజ్
కర్తాల్ మండల్ రంగారెడ్డి. అలాగే నా పేరు ఫోర్త్ ఏ శివకుమార్. అందరూ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు కూడా నిజంగా వాళ్ళ కష్టం కనిపించని కష్టం. సో అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. పేరు జాహ్నవి. సో ఇంత సక్సెస్ఫుల్ గా 9 నెలలు అహర్నిశలు కష్టపడి 548 మంది ట్రైనీస్ ని సంసిద్ధం చేసిన పీటీసీ గుడిపేట్ సిబ్బందికి అలాగే యాజమాన్యానికి ఎంతో కష్టపడి అలాగే మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో ఈ ఫస్ట్ అలాగే ఫోటోగ్రాఫర్స్ కి అలాగే వచ్చిన అతిథులకి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ఆల్రౌండర్, బెస్ట్ అవుట్డోర్, బెస్ట్ ఇండోర్, బెస్ట్ ట్రైనర్, పరేడ్ కమాండర్. As police officers, you have unique opportunity to serve the public and make a positive impact on the society. It is a challenging yet rewarding profession that requires dedication, hard work, and a strong sense of justice. In today's complex and ever-changing world, the police faces numerous challenges, including terrorism, cybercrime, social unrest. As police officer, you must be adaptable, innovative, and proactive in addressing the challenges. I am confident that training you have received has equipped you with the necessary skills and knowledge to excel in your field. Be mindful of your action and their potential consequences. Remember that you are not just individuals but also representative of the Telangana Police Department and the state. As you fought to serve the public, I remind you, your primary responsibility is to protect and serve the most vulnerable members of society, including women, children, and elderly. As police officers, you have critical role to play in maintaining law and order, preventing crime, and upholding justice. I urge you to work closely with community, build trust, and foster partnership to address the root causes of crime and social unrest. Remember that policing is not just about enforcing the law, but also about serving the public with compassion, empathy, and understanding. As you embark on your journey as police officers, I congratulate you on your achievement and wish you all the best in your future endeavors. May you serve the public with distinction, uphold the highest standards of integrity and professionalism, and make a positive difference in the lives of those. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద హమాలీ కార్మికులు సమ్మె చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న ప్రజా పంపిణీ పథకం రేషన్ కార్డు కలిగిన 3 కోట్ల వినియోగదారులకి పంపిణీ చేస్తున్న నిత్యావసర వస్తువుల్ని మండల పాయింట్లలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు 40 సంవత్సరాల నుండి ప్రజా పంపిణీ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు హమాలీ కార్మికులు తమ వీపులపై క్వింటాల కొద్ది బరువులు మోస్తూ 146 మండల పాయింట్లలో ఎగుమతి దిగుమతి చేస్తుంటే ప్రభుత్వం సివిల్ సప్లైస్ హమాలీలను కార్మికులుగా గుర్తించకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మేకల దాసు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలుపుకోనందుకు నిరసనగా సివిల్ సప్లై కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద హమాలీ కార్మికులు సమ్మె చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక పోరాటాల ఉద్యమాల తర్వాత ప్రభుత్వం యూనియన్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచి అమలు చేస్తామని అంగీకరించి అమలు చేయకుండా దాటవేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో 3600 హమాలీలు 160 మంది మహిళా కార్మికులు మండల పాయింట్లలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం జనవరి 2024 నుండి హమాలీ రేట్లను పెంచి అమలు చేస్తామని కమిషనర్ ఆధ్వర్యంలో సమక్షంలో జరిగిన చర్చల్లో ప్రతి క్వింటాలు ఎగుమతి దిగుమతికి 29 రూపాయలు చెల్లిస్తామని 4/10/2024 ఒప్పందం జరిగిన జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన
చేయడాన్ని ఆయన విమర్శించారు. జీవో విడుదల చేసి పెరిగిన హమాలీ రేట్లని బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 31 లోపు జీవో విడుదల చేసి బకాయిలు చెల్లించకుంటే 1 జనవరి 2025 నుండి నిరవధిక సమ్మె చేస్తామని సమ్మె నోటీసు ఇచ్చిన ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి బకాయిల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఈ నెల 1 నుండి సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండు పోయిన సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు 2024 నాడు సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారికి ఏఐటీయూసీ సివిల్ సప్లై హమాలీ యూనియన్కు మధ్యలో జరిగినటువంటి వేతన ఒప్పందం, దాంట్లో కూలీ రేట్లు పెంచడం జరిగింది. కనీసం 1 సంవత్సరం రావాల్సినటువంటి పెరిగిన వేతనాలు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ వేతనాలు చెల్లించకపోవడం వల్ల 10 సార్లు కమిషనర్ గారిని కలిసినా కూలీ రేట్లు పెరిగిన వాటిని ఇవ్వకపోవడం వల్ల సంవత్సర కాలం వెయిట్ చేసినటువంటి కార్మికులందరూ కూడా నిరవధిక సమ్మెలకు పోవడం జరిగింది. ఇప్పటికైనా సమ్మె చేస్తున్నటువంటి కార్మికులకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చి సమ్మెను విరమింపజేసేందుకు పెరిగిన వేతనాలు కూలీ రేట్లను వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఎలా బతుకమ్మ చీరలు కానీ, ప్రతి ఇంటికి మీరు ఇచ్చేటువంటి ఉచిత బియ్య పంపిణీ అనేటువంటిది కానీ వీళ్ళు లేకపోతే మీ రాష్ట్ర ప్రభుత్వం మనగడ కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉండదు. వీళ్ళ సేవల్ని కూడా హమాలీ సేవల్ని కూడా గుర్తించాలని, మీరు పెంచినటువంటి వేతనాలని వెంటనే ఇవ్వాలని చెప్పేసి అవి ఇవ్వడం ద్వారా మాత్రమే ఈ సమ్మె విరమిస్తాం. మీరు ఇవ్వకుండా కాలయాపన చేస్తే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. దండపల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామంలో శుక్రవారం రైతుల వద్ద కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం రైతులకు ప్రకటించే క్వింటాల్ 500 బోనస్ కొరకు పక్కదారిని పట్టించారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీలు అయిన అంజయ్య, లింగయ్య, శ్రవంతిలు తెలిపిన ప్రకారం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన వెంబడి సురేందర్, దానిశెట్టి నరేష్ 295 ధాన్యం బస్తాన్ని కొనుగోలు చేసి జమ్మికుంటలోని ఓ ప్రైవేటు మిల్లుకు తరలిస్తుండగా పక్కగా అందిన సమాచారం మేరకు మండలంలోని గూడెం వద్ద రెవెన్యూ ఇన్స్పెక్టర్ భూమన్న లారీని ఆపి తనిఖీ చేయగా ఫామ్ 10 ఫోర్జరీ సంతకం ఉండడంతో లారీని దండేపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. గ్రామంలోని రైతుల్ని విచారించగా తమ అవసరాల నిమిత్తం అమ్ముకోవడం జరిగిందని పేర్కొన్నారు. కాగా ఐకేపీ ద్వారా అందించే 500 రూపాయల బోనస్ కోసం 570 ఖాళీ గన్ని సంచుల్ని లారీలో తరలిస్తున్నారని వివరించారు. ఫోర్జరీ సంతకం చేసిన సురేందర్, బోనస్ నొక్కేందుకు ప్రయత్నించిన సురేందర్, నరేష్ గన్ని సంచుల్ని అందించిన శ్రీలతపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. మేము వీళ్ళ 5గురిది మన స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దండపల్లి రావడం జరిగింది. తర్వాత ఈ మన దాని మీద నల్ల పరద కప్పి ఉండే దాన్ని ఇప్పియడం జరిగింది. ఇప్పించిన తర్వాత మీద లాస్ట్కి అయితే మన ఐకేపీ సంచులు ఉన్నాయి. అందులో 570 సంచులు గుర్తించడం జరిగింది. ఎంటీ బ్యాగ్స్ గుర్తించడం జరిగింది. ఈ బ్యాగులు ఎక్కడే అని మేము ఆరదీయగా మన ఇది పాత కొత్త మామిడిపల్లి గ్రామాలు సీఏగా పనిచేస్తున్న దన్శెట్టి శ్రీలత దగ్గర ఆమె ఇచ్చినట్టు ఆమె ఒప్పుకోవడం జరిగింది. తదుపరి ఆ సీఏ ఎవరైతే ఇచ్చిండో ఇట్లా ఆమె మీద కేసు వేయడం కూడా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఫామ్ 10 విషయంలో ఇది ఆఫీసర్ అనే తహసీల్దార్ గారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేయడం జరిగింది. ప్రత్యేక అధికారి ఇప్పుడు మన తహసీల్దార్ గారు ఉన్నారు అక్కడికి, మన కొత్త మామిడిపల్లికి కొత్త మామిడి ఆమె మేడం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మేడం లీవ్లో ఉంది. కాకపోతే ఇట్లాంటి సంతకం చేసి కూడా ఇది కూడా ఫోర్జరీ అవుతుంది కాబట్టి ఇప్పుడు సురేందర్ మీద నరేష్ వీళ్ళ మీద కేసు చేయడం జరుగుతుంది. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతిని రామకృష్ణపూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు దేశంలో సామాజిక మార్పు తీసుకురావడానికి అట్టడుగు స్థాయి నుండి ఎంతో కృషి చేసి జీవిత భాగస్వామి అయిన జ్యోతిరావు పూలేతో కలిసి కుల వ్యవస్థపై ఎనలేని పోరాటం చేశారని కొనియాడారు. మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతమంది మహిళలకి ఆదర్శంగా
ఆదర్శంగా నిలిచి నేడు అన్ని రంగాల్లో మహిళలు రాణించడానికి కారణమయ్యారని పేర్కొన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ జంగంకల, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, అధికార ప్రతినిధి వడ్నాల శ్రీనివాస్, నాయకులు మహంకాళి శ్రీనివాస్, గోపురాజం, కౌన్సిలర్లు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. మా ఏజ్లో మేము కూడా అనుభవించినాం. కొద్దిగా వివక్షత అనేది మగపిల్లలకు కొద్దిగా ప్రయారిటీ ఇచ్చిండ్రు. మాకు కొంచెం తగ్గిస్తే తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మా అదృష్టాన మామయ్యలు, భర్తలు మమ్మల్ని నిరాశపరచకుండా చదువుకోవాలనే సంకల్పం ఉన్నదని ముందుకు తీసుకుపోవడం జరిగింది. నేను ముఖ్యంగా ఇంతమంది ఉన్నారు కనుక కోరుకునేది, ఆడపిల్లలను ఎప్పుడు కూడా తక్కువ చూడకండి. అది మీ కోడళ్ళ రూపం కావచ్చు, మీ భార్యల రూపం కావచ్చు, ఏదైనా మీ ఇంటికి వచ్చిన అమ్మాయి అయినా కానీ కూతురుతో సమానంగా చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా చదివించండి. మేము ఈ స్థానంలో ఉన్నామంటే ఇది మా మామయ్య గారు చదివించిన చదివే కాబట్టి ఆ కాలంలోనే ఆయన ముందటి స్టెప్ వేసిండు. అమ్మాయిలు ఇంట్లో ఉండడం ఏంటి, చదివిపిస్తా అని. మాలో ఉన్న శక్తిని మీరు గ్రహించండి. ఆడపిల్లలే శక్తి, కానీ చాలా వాటికి ఆడపిల్లలను మీరు తక్కువ చేసి మగపిల్లలను ఎక్కువ చేస్తుండ్రు. ఆడపిల్లలు తలుచుకుంటే ఇప్పుడు ఫ్లైట్లు కూడా నడుపుతున్నారు, మీకు ఆ విషయం కూడా తెలుసు. అన్ని బాధ్యతలు, ఇంటి బాధ్యత, బడి బాధ్యత, బయటి బాధ్యత సమర్థవంతంగా మేము ఎదుర్కొంటున్నాం. స్వర్గీయ శ్రీమతి శ్రీ సావిత్రిబాయి పులే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వారు మొట్టమొదటి భారతదేశంలో మహిళా ఉపాధ్యాయురాలుగా, అదేవిధంగా మహిళలు సంఘంలో పేరు ప్రతిష్టలు పెంపొందే విధంగా సంఘంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బతకాలి, విద్య అభ్యసించి దేశ ప్రయోజనాల కోసం ఏ విధంగా పాటుపడాలి అనే ఆలోచనతోని వారు ఆ రోజు ఉద్యమం చేసి మొట్టమొదటిసారి మహిళలందరినీ ఉత్తేజపరిచి ఉపాధ్యాయ వృత్తి స్టార్ట్ చేసి ఈరోజు మన భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసిన సావిత్రిబాయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. దీని సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారికి, వారికి మా పార్టీ నాయకుల తరఫున, అదేవిధంగా విద్యార్థుల తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఉపాధ్యాయులు ఇదే విధంగా భారతదేశ భవిష్యత్తుకి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకి పునాది వేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళందరి మీద ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గురువార్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క జన్మదినాన్ని, జయంతిని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని రంగాల లోపల అభివృద్ధి చెందుతున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే గారు అని చెప్పుకోవాలి. ఆనాడు అంటరానితనం, అస్పృశ్యత, వెట్టివాడల లోపల ఉండేటువంటి ఒక వారిని అందరినీ కూడా తీసుకొచ్చి, మరి విద్యతోనే వివేకం వస్తుంది, వివేకంతోనే మనం డబ్బు సంపాదించగలుగుతాం, డబ్బు ఉంటేనే సమాజం లోపల విలువ ఉంటుందని చెప్పేసి ఊరికి బయటలు ఉన్నటువంటి వారి కావచ్చు, వెనుకబడిన తరగతుల వారిని కావచ్చు తీసుకువచ్చి ఆనాడు 1848 లోపట్నే ఒక పాఠశాలను స్థాపించి అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులందరినీ కూడా మహిళలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాల్టెక్స్లోని అక్షర ఎంటర్ప్రైజెస్ గన్ని సంచుల గోదాంలో విద్యుత్ షార్ట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో యజమాని శ్రీధర్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అప్పటికే దాదాపు సంచులన్నీ కాలి బూడిదవ్వడంతో కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం కలగలేదు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పంట కోసం అన్ని బ్యాగులు తయారు చేసుకుంటున్నారని, ఈ సమయంలో అగ్ని ప్రమాదానికి గురి కావడం ఆందోళనకు గురి చేసిందన్నారు. ఎవరికేం కాలే అన్న, పడుకొని ఉండగానే వాళ్ళు మంటలు వచ్చిన వాళ్ళే లేచి బయట కురికొచ్చి మమ్మల్ని పిలిచిండ్రు. 25 పైన ఉంటుంది అన్న. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా అధికారికంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు టేకిమట్ల మాజీ సర్పంచ్ గోనె నరసయ్య పేర్కొన్నారు. శుక్రవారం జైపూర్ మండలంలోని టేకిమట్ల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయుల్ని స్థానిక నాయకులు సన్మానించి మహిళలందరికీ ఆదర్శంగా నిలవాలని వారిని కోరారు. ఈ సందర్భంగా గోనె నరసయ్య మాట్లాడుతూ మహిళల ఉన్నతి కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆ రోజుల్లో వారు చేసిన సేవల్ని పేదలు, బడుగు బలహీన వర్గాల వారు ఎన్నటికీ మర్చిపోరన్నారు. మహిళల కోసం వారు పాటుపడిన విధానాన్ని క్లుప్తంగా వివరించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం సావిత్రిబాయి పూలే గొప్పతనాన్ని పిల్లలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రావణి, అంగన్వాడీ టీచర్ వరలక్ష్మి, ఈగ సురేందర్, బల్లా వెంకటేష్ పాల్గొన్నారు. భర్త చనిపోతే గుండు గీసుకొని తెల్లటి వస్త్రాలు ధరించి ఉప్పుడి అన్నం తినుకుంటూ తన తనువును చాలించాలి. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి సమాజాన్ని 1831 3 తారీఖు నాడు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఈ మహిళల కోసం, మహిళల ఉన్నతి కోసం జన్మించిన మహా గొప్ప వ్యక్తే మన సావిత్రిబాయి పూలే. వాళ్ళ జన్మే కారణం. ఆ జన్మతోనే ఇటువంటి మహిళా ఉపాధ్యాయులు ఇలా కూర్చున్నారంటే నిజంగా ఆమె కారణ జన్మ అని చెప్పడానికి నాకు ఎట్లాంటి సందేహం లేదు. అట్లాంటి దీన వ్యవస్థలో ఉన్నటువంటి 1831 సంవత్సరంలో పుట్టిన సావిత్రిబాయి పూలేకు మరి 1840 సంవత్సరంలో 9 సంవత్సరాల వయసులో 14 సంవత్సరాలు ఉన్నటువంటి జ్యోతిరావు పూలేకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. మరి ఆ సమయంలో కూడా అతను గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప వ్యక్తి కాబట్టి
ఆమె ఉన్నటువంటి పట్టుదలను చూసి ఆమెకు తొలి గురువు భర్తే కావడం ఇక్కడ విశేషం. తర్వాత నేర్పించినటువంటి చదువు నేర్చుకున్నటువంటి ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ టీచర్ ట్రైనింగ్ చేసి ఒక ఉపాధ్యాయులుగా మారడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మేడం చెప్పినట్టు మహారాష్ట్ర జిల్లాలో ఇక్కడ స్కూల్ స్థాపించి అప్పుడు ఆ స్కూల్లో ఒక 6 మహిళా పిల్లలే బడికి పోవడం జరిగింది. మరి ఈ మహిళా విద్యని ప్రోత్సహిస్తే మహిళలు చదువుకుంటే తెలివి వస్తే వాళ్ళు ఎంతో అరాచకాలం ఉండి ఈ దేశం ఖరాబ్ అవుతుందని చెప్పేసి అప్పుడు బ్రాహ్మణ సమాజం దీన్ని వ్యతిరేకించింది. అయినా పట్టుదల పెంచుకొని రోజుకు స్కూల్ పోతూ ఉంటే ఆమె మీద బురద నీళ్ళు చల్లడం, పెండ నీళ్ళు చల్లడం, రాళ్ళతో కుట్టడం ఇవన్నీ భరించి ఆమెకు మాట అంటుండే, అన్నలారా మీరు నన్ను కొడుతున్నారు కానీ మీ చెల్లెలకు నేను చదువు చెప్పడానికి వస్తున్నా అని చెప్పుకుంటూ మీరు కొట్టే ఈ పెండ నీళ్ళు ఈ రాళ్ళు నాకు పొలితో సమానం చెప్పేసి ఆమె రోజు స్కూల్ పోయి బడికి పెట్టేది. పోతూ ఉంటే ఆ బ్యాగులో ఒక చీర ఒక జాకెట్ పెట్టుకొని ఆడి వెనక అది మార్చుకొని చదువు చెప్పే సందర్భం. ఇట్లా వినదు అని చెప్పేసి ఇక్కడ బ్రాహ్మణులు ఈమెని ఎక్కడ ఫుల్ స్టాప్ చెప్పాలని చెప్పేసి తండ్రి దగ్గర పోయి మీ బిడ్డ ఇలా మహిళలకు బడి చెప్తున్నది, మహిళలకు బడి చెప్పడం, మహిళలకి చెప్పడం ఇది అరాచకం, ఇది హిందూ ధర్మం ఒప్పుకోదు అని చెప్పేసి అలా తండ్రికి వార్నింగ్ ఇస్తారు. అయినా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఇంటికి రాగానే ఆ తండ్రి చెప్తారు, నీకెందుకమ్మా చదువు అవసరం లేదు, మనకు పొలాలున్నాయి, జాగాలున్నాయి, వాటిని మంచిగా మీ భర్త వ్యవసాయం చేస్తాడు, నువ్వు హాయిగా ఉండమ్మా అని చెప్పి ఆ తండ్రి చెప్తే ఎట్టి బస్సులో వాళ్ళు వినరు. మేము ఈ భారతదేశంలో ఉన్నటువంటి అజ్ఞానులకు జ్ఞానాన్ని చెప్తున్నాం, వాళ్ళ అజ్ఞానం నుంచి అంధకారం నుంచి బయట తీసుకొస్తున్నాం, మేమే తప్పు చేస్తున్నాం అని చెప్పేసి తనతో వాదించుకున్న పూలే ఆ ఇల్లు బాధపెట్టి బయట రావడం జరుగుతుంది. అప్పుడు వీరితో చదువుకున్నటువంటి ఫాతిమా షేక్ అనే ఒక అంశ తొలి మహిళ ముస్లిం ఉపాధ్యాయురాలు. ఆమె వాళ్ళ ఇంట్లో సెటిల్ అయితే అక్కడ ఉండి ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళా పాఠశాలలు కావచ్చు, బీసీ రెసిడెన్షియల్ కావచ్చు, ఎంతో మందికి మరి ఈరోజు ఈ రకంగా ఈ మహిళలు బయటకు వచ్చినట్టే దానికి కారణం సావిత్రిబాయి పూలే. ఇదే కాకుండా ఆమె ఎంతో మంది మహిళల కోసం ఎన్నో స్కూల్ స్థాపించి సంఘ సంస్కరణ కార్యక్రమంలో కావచ్చు, స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళ భర్త పాల్గొంటూనే ఎన్నో ఆదర్శ కార్యక్రమాలు తీసుకున్నారు. అట్లాంటి మన పూలే గారు అయితే ఇప్పుడు ఇంతగా చెప్పిన మేడం మహారాష్ట్ర ప్రాంతంలో జ్యోతిరావు స్కూల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ మహారాష్ట్రకు ఆదిలాబాదు, ఆసిఫాబాదు కొంచెం రిలేటెడ్గా ఉంటాయి, మన కల్చర్ మహారాష్ట్ర కల్చర్ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ మహారాష్ట్రలో జన్మించింది కాబట్టి వాళ్ళు ఎక్కువ అక్కడ పాటిస్తారు. దానికి కారణం అది. మరి అట్లాంటి ఈరోజు మహిళా ఉన్నతి కోసం మహిళ నిజంగా జ్యోతిరావు పూలే నిజంగా జన్మించకుంటే ఈరోజు ఉపాధ్యాయులు కాదు. మరి ఇంకొక విషయం ఏంటంటే ఆమె భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులు అయినప్పటికీ ఆమె చదువు మొత్తం పెళ్ళేదంగానే జరిగింది. అంటే భర్త ఎంకరేజ్మెంట్. ఈ చాలామంది ఈ రోజుల్లో నేను చూస్తూ ఉన్నాం, పెళ్ళైన తర్వాత చాలామంది ఆడవాళ్ళని భర్తలు చదివించి ఉద్యోగస్తులు చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. దానికి మరి జ్యోతిరావు పూలే కారణం కావచ్చు. అదేవిధంగా ఆమె ఇంకొక పని చేశారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని వాళ్ళే అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు చేశారు. యశ్వంతరావు అనే ఒక రైతు దగ్గర ఒక యజమాని దగ్గర అటువంటి పనిచేసేటువంటి ఒక అమ్మకు వాడు అన్యాయం చేస్తే అలా చేరదీసి అతనికి కొడుకు పుడితే ఆ కొత్త కొడుకుని మీరు దత్త తీసుకొని యశ్వంతరావు అనే పేరు పెట్టి అతను బ్రాహ్మణ అయినప్పటికీ ఒక ఎస్సీ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసి ఆ రోజే వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి నాంది పలికిండ్రు. అంటే ఎక్కడ చూసుకున్నా వాళ్ళ జీవితం నాకు ఆదర్శం. ఎక్కడ చూసుకున్న వాళ్ళ అనుభవాలు కనబడుతుంది. ఎప్పుడో 1831 సంవత్సరం ఇప్పుడు ఎక్కడ అంటే వాళ్ళు వేసిన ముక్క ఈరోజు పెద్దగా వటారు విషయమై ఈరోజు ఏంటంటే అది ఒక గొప్పతనం. కాబట్టి ఈరోజు ఆమెని కోసం 4 ముచ్చట్లు మాట్లాడుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అందరూ మహిళా ఉపాధ్యాయులు కాబట్టి మా మహిళలను ప్రోత్సహించండి, పిల్లల్ని ప్రోత్సహించండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 41
21 రోజులు కఠినమైన అయ్యప్ప దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో చేసిన రామకృష్ణపూర్ అయ్యప్ప మాలదారులు నేడు శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికై బయలుదేరారు. గురుస్వామి గాది కృష్ణమూర్తి అయ్యప్ప మాలదారులకి ఇరుములు కట్టి ప్రత్యేక పూజలు చేశారు. శరణుఘోష శరణాలతో అయ్యప్ప ఆలయ ప్రాంగణం మారుమోగింది. శబరిమలై క్షేమంగా చేరుకొని హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం కావాలని గురుస్వామి కృష్ణమూర్తి దీవించారు. ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఎవరు కూడా ఒకరి బాధ్యత అప్పచెప్పదమ్మా. అప్పుడే బయటికి వెళ్ళిన వాళ్ళు ధైర్యంగా మళ్ళీ మంచిగా వస్తారు. ఇంకో స్వామి చెప్తే ఆ స్వామి చూస్తే ఈ స్వామి దర్శనం కాదు. అందరూ కలిసే ఉంటారు. మీరు ఎవరు కూడా దిగిన పడద్దు. అందరూ క్షేమంగా వస్తారు. మీ తల్లుల ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు ఎవరికి అప్పచెప్పదు. హలో వచ్చారా? నడవండి స్వామి, నడవండి. అక్కడే నిలబెడతాయి. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్లోని సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. విద్యారంగంలో పాఠశాల విద్యలో సావిత్రిబాయి పూలే సామాజిక మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు మున్సిపాలిటీ నందు గౌరవనీయులు స్వర్గీయ జ్యోతిరావు పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మహిళలకు ఉన్నతమైన విద్య అందించడంలో భాగస్వాములై చాలా మహిళలకు ఎప్పుడైతే విద్య అందించడం జరగడం వల్ల వాళ్ళ యొక్క శ్రేయాభిలాషులు, వాళ్ళ యొక్క రాజ్యాంగ ప్రతిఫలాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క హక్కులు అన్నీ కూడా మహిళలకు రావాలనే సదుద్దేశంతో ఈ రాష్ట్రంగా ఈ దేశంగా కూడా ఈ యొక్క సావిత్రిబాయి పూలే చేసినటువంటి సేవలు గణనీయమైనది. అదేవిధంగా ఆమెను ఇలా స్మరించుకుంటూ అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో కూడా మహిళలకు అన్ని విధాలమైనటువంటి ప్రతిఫలాలు అందే విధంగా ఆమె చేసినటువంటి కృషికి ఇలా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు మున్సిపాలిటీ నందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఆమె యొక్క అభిమానులు అందరూ కూడా గణనీయమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుల్లో రానున్న తరుణంలో కూడా ప్రతి మహిళ ఖచ్చితంగా చదువుకోవాలి, విద్యావంతులు కావాలి, వాళ్ళకి ప్రతిఫలాలు అందాలి, రాజ్యాంగ ప్రతిఫలాలు అందాలి, వాళ్ళు భాగస్వాములు కావాలి. కాబట్టి ఈ భారతదేశంలో అత్యుత్తమమైన స్థానంలో ఇలా గౌరవనీయులు పెద్దలు మన దేశ ముర్ము గారు మన రాష్ట్రపతి వర్యులు ఇలా ద్రౌపది ముర్ము కూడా ఒక గౌరవనీయులంటి మహిళగా ఇలా ఉన్నారు. కాబట్టి దేశంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ప్రతి మహిళ కూడా అత్యుత్తమమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి ఆమె అహర్నిశలు కష్టపడ్డది. కాబట్టి ఆమెకు మా పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరఫున, అందరి తరఫున కూడా మేము చేతులు జోడించి
వందనాలు చెప్తా ఉన్నాం. జై సావిత్రిబాయి పూలే, జై సావిత్రిబాయి పూలే. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.